తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్తలపై గందరగోళం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఉంగుటూరుకు చెందిన వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు కూడా నిర్ధారించడం, బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మాలిని ప్రకటన విడుదల చేశారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. ఉంగటూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం అవాస్తవమని ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. బర్డ్ ఫ్లూపై భయాలు, అపోహలు వద్దని తెలిపారు. కేంద్రం ప్రభుత్వంతో పాటు శాస్త్రవేత్తలతో బర్డ్ ఫ్లూ వైరస్ పై చర్చించామని, బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాన్ని స్పెషల్ జోన్గా గుర్తించామని స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేస్తున్నారని వెల్లడించారు. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ వైరస్ అంటూ వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ వెటరీ సెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తికి బర్డ్ ఫ్లూ రాలేదని ఖచ్చితమైన సమాచారం కోసం జిల్లా కలెక్టర్ను సంప్రదించారని సూచించారు. అధికారిక ప్రకటన లేకుండా ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ఇప్పటి వరకు ఇండియాలో బర్డ్ ఫ్లూ మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని, బర్డ్ ఫ్లూ నియంత్రణలో అందరూ సహకరించాలని కోరారు. ఏలూరు జిల్లా పశుసంవర్ధక కార్యాలయంలో 24x7 కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు. బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరూ అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్ళేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలామంది పబ్లిక్ భయపడుతున్నారు. దయవుంచి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వం చాలా సీరియస్గా ఎటు ఇబ్బంది లేకపోయినా సరే ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని స్పష్టంగా తెలియచేశారు. ఆ పని చేస్తున్నాం.